ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ముఖ్యంగా సాధ్యం అవుతుంది అంటారు. ఇది పెద్ద బడ్జెట్తో కూడుకున్న పని. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలంటేనే 1000 కోట్లు పడుతుంది. దాదాపు 17,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు పడుతుంది. ఇకపోతే ఈ ఎస్టీపీలు, ఈటీపీలు ఇవన్నీ మొత్తం కన్స్ట్రక్ట్ చేసి దీన్ని అంతా ఒక మేజర్ స్యూర్ ట్రంక్స్ ద్వారా దీన్ని డైవర్ట్ చేయగలగాలి. ఇది కాస్ట్లీ అఫైర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఏదో ఒక రోజులో అయిపోయే పని కాదు. ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా, ఒక పద్ధతిగా, దీనికి ఫండ్ రిక్వైర్మెంట్ మెయిన్గా. ఎందుకోసం ఫండ్ రిక్వైర్మెంట్ గురించి చెప్తున్నా అంటే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నమామి గంగే కార్యక్రమం, నమామి గంగే కేంద్ర ప్రభుత్వం 2014లో స్టార్ట్ చేశారు. ఆ రోజు వాళ్ళ ఎస్టిమేటెడ్ కాస్ట్ మోర్ దెన్ 49,000 crores. ఇప్పటికి రిలీజ్ చేసింది 20,000 crores. అంటే కేంద్రం నుంచి చేయగలిగిన కార్యక్రమం ఎట్లా ఉంటాయి. ఇప్పుడు మీరు తలపెట్టిన వాటికి మీరు ఫండింగ్ అరేంజ్మెంట్స్ ఓకే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తుంది, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఇఫ్స్ అండ్ బట్స్. బట్ వేర్ ఆర్ ది ఫండ్స్? ఇప్పుడు కూడా వీళ్ళు ఇయర్ మార్క్ చేసింది బడ్జెట్లో మూసీ రివర్ డెవలప్మెంట్కి దాదాపు 1,500 కోట్లు ఎంతో ఇయర్ మార్క్ చేస్తే రిలీజ్ చేసింది ఆల్రెడీ 327 crores ఎంతో రిలీజ్ చేసినారు. అంతకుమించి రిలీజ్ చేయలేక. సో ఇట్లాంటప్పుడు నేనేంటంటే ఫండ్స్ క్రంచ్ ఉన్నప్పుడు మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసుకున్నప్పుడు కేవలం ఏదో ఒక స్పీడ్లో ముందు ఉన్న వాళ్ళను ఇళ్ళు కూలగొట్టాలి అన్న పద్ధతిలో పోవడం అనేది కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు పాదయాత్ర చేశారు, వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి మీ పార్టీ అంతా ముందుకు వచ్చారు. ప్రజల నుంచి ఎట్లాంటిది ఉంది? ఏ విషయాల మీద ఎక్కువ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నారు మీ దగ్గర నుంచి? జనరల్గా మీరు గ్రహించినట్టు పశుపక్షాదులే ఎక్సెప్ట్ చేయ ఉన్న గూడును పోగొట్టుకోవడానికి. ఇక మనుషులు ఉన్న గూడును పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతారండి? మన దగ్గర ఉన్న ల్యాండ్ సెంటిమెంట్, మన దేశంలో ఉన్నంత ల్యాండ్ సెంటిమెంట్ ఏ దేశంలో లేదు. మన దగ్గర ఉన్న జనాభా కానీ మనకున్న ల్యాండ్ సెంటిమెంట్ కానీ బయట ఎక్కడా కూడా లేదు. వెళ్ళిపోవడానికి ఎవరికి ఇష్టపడరు. వాళ్ళకి మనోధైర్యం కలిగించడం కోసం కేటీఆర్ గారి పాదయాత్ర అక్కడ నివసిస్తున్న జనానికి మనోధైర్యం ఇవ్వడం, రెండోది ఏంటంటే అవసరమైతే లీగల్గా ప్రొసీడ్ కావడం, ఇట్లాంటి చర్యలు చేపట్టడం కోసము, వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడం కోసమే చేశారు. దాని నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పబ్లిక్ కూడా ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండుంటే కనుక ఈ రకమైన డ్యామేజ్ జరిగేది కాదు కదా, మేము ఇప్పుడు అన్యాయంగా మా ఇల్లు కోల్పోతున్నామనే బాధ చిన్నపిల్లల దగ్గర నుంచి బాధపడుతున్నారండి. ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఎంతమంది ఎంత బాధపడుతున్నారు. ఇవాళ ఏదో 2 bedroom హౌస్ ఇస్తామంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై దెమ్?